హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మరి చాలామందికి పీరియడ్స్ టైంలో విపరీతమైన పెయిన్ అయితే ఉంటుంది కదండి. ఆ పెయిన్ని అప్పటికప్పుడు తగ్గించి ఒక మంచి డ్రింక్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మరి దీన్ని తాగడం వల్ల మనకి పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే వస్తుందండి. మరి ఇంక లేట్ చేయకుండా ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు సోంపు, అలాగే ఒక 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని ఈ మూడింటిని బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కువ పౌడర్ కావాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1 ఇంచ్ అల్లాన్ని కూడా ఈ విధంగా దంచుకొని దీన్ని కూడా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మనం 2 గ్లాసుల వరకు వాటర్ వేసాం కదండి. ఈ 2 గ్లాసుల వాటర్ 1 గ్లాస్ వాటర్ అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మరిగిన వాటర్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం, అలాగే ఒక 1 స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఇంకొకటి ఏంటి అంటే, వడకట్టుకున్న వెంటనే ఇందులో నిమ్మకాయ అలాగే తేనె వేసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగాలండి. ఇలా తాగితేనే మనకి పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్ నుండి ఇన్స్టెంట్గా రిలీఫ్ అయితే వస్తుంది. చాలా ఈజీ రెమెడీ అండి. మీకు ఎలా పనిచేసిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.